చూస్తున్నాం. ఫస్ట్ వీక్ అంత అనిపించలేదు. తర్వాత సంజన దొంగతనం చేసిన తర్వాత ఇమ్మానియేలు తనుజ లవ్ ట్రాక్ కలిపిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. ఈ మధ్యలో కొద్దిగా బూత్ మాటలు ఎక్కువ వినిపిస్తున్నాయి. థర్డ్ వీక్ వచ్చేసరికి కొన్ని బూత్ మాటలు నేను నేర్చుకున్న బిగ్ బాస్ 9 ద్వారా. అంటే ఒకటి పతివత్రి పుణ్యశ్రీ అదొకటి కానీ గాజులు వేసుకున్న అనేటాలు కానీ సో లత్కూర్ అనే పదాలు, ఈ 3 పదాలు బిగ్ బాస్ 9లో వాడడం జరిగింది థర్డ్ వీక్లో. ఇక దీని ద్వారా కూడా కొన్ని నేర్చుకుంటున్నాను. నేను కూడా బూత్ పోయి ఎట్లా నేర్చుకోవాలన్నది. సో నిన్న నామినేషన్ ఎలా అనిపించింది మీకు? అదండి, ఈ 3 పదాల మీద నామినేషన్ జరిగిందన్న. సో మన రీతు చౌదరి పదం వాడింది, దాని ద్వారా తను నామినేట్ చేయడం జరిగింది. హరీష్ లత్కూర్ అన్నాడని తనను కూడా నామినేట్ చేయడం జరిగింది. సంజన గాజులు అనే పదం వాడిందని తనని నామినేట్ చేయడం. ఒకటి టీనేజ్ అంటే ఓనర్స్ వచ్చే టెనెంట్స్ నడుస్తుంది కదా. సో ఓనర్స్ అయితే ప్రస్తుతానికి అయితే చాలా బాగుతారు. ఒక మంచి ఫీల్ గుడ్ మూమెంట్ వస్తుంది వాళ్ళ నుంచి అయితే. కానీ ఈ కామన్ మ్యాన్స్ ద్వారా వీళ్ళు ఎందుకు తీసుకున్నారు అన్న ఫీలింగ్ నాకు కలిగింది. చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తారు. కామన్ మ్యాన్స్ లాగా అనిపిస్తలేవు, సెలబ్రిటీలా ఫీల్ అవుతారు. ఈవెన్ నాగార్జున గారు వచ్చి చెప్తుంటే నాగార్జునకు అపోజిట్ మాట శ్రీజ కానీ ప్రియా శెట్టి కానీ కాలు మీద కాలు వేసుకుంటారు. కానీ మీ రేంజ్ ఏంది, మీ వాల్యూ ఏంది? సో ఈవెన్ సెలబ్రిటీస్ సుమన్ శెట్టికి ఉన్నంత నిజం చెప్తాను. ఒక్క సుమన్ శెట్టి మీ వీడియో పెడతానా 10 మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి. ఆయన రేంజ్ అలాంటి అనేది. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని వీళ్ళు కారణం చేయటాలు చూస్తుంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది. రీతు చౌదరి లవ్ ట్రాక్ నడుపుతుంది కదా. అవును. మరి పవన్ గారికి ఒక పవర్ ఇచ్చారు, ఒక ఛాన్స్ సేవ్ చేయమని, ఒకరిని సేవ్ చేయమని చెప్పేసి ఆయన రీతుని చేద్దాం అనుకున్నారు. కానీ శ్రీజాని అన్ఫార్చునేట్లీ చేశారు. మీకు ఎలా అనిపించింది అక్కడ? ఆ దెబ్బతోనే నిజంగా డిమ్మన్ పవన్ అనుకున్నాము. అంటే రీతు చౌదరికి డెమ్మన్కి ఇద్దరు లవ్ ట్రాక్ నడుస్తుంది కదా. ఎందుకంటే డెమ్మన్ క్యాప్టెన్ అవ్వడానికి కారణం ఎవరు? రీతు చౌదరి. సో రీతు చౌదరికి సేవ్ అవుతాడేమో, డిమ్మన్కి పవర్ వచ్చి కాబట్టి రీతు చౌదరి సేవ్ అవుతామో అనుకున్నా. కానీ ఒక్క దెబ్బతోనే తన గ్రాఫ్ పెరిగిపోయింది ఇక్కడ. ఎందుకంటే అట్టనే మళ్ళీ ఈమె హెల్ప్ చేసింది కాబట్టి ఆయన కూడా ఆమెకు హెల్ప్ చేస్తాను అనుకున్నాం. కానీ ఒక్కసారి తను శ్రీజకి హెల్ప్ చేయడం ద్వారా అరే ఈయన కూడా మైండ్ సెట్ ఉంది, ఈయన కూడా ఆలోచిస్తాడు, ఈయన ఒక డ్రామాలో లేడు, ఈయన ఒక మ్యానిపులేషన్లో లేడు అనే ఉద్దేశంతో నమ్మకం లేదు. ఈ రోజు అయితే డిమన్ పవర్కి చాలా మంచి గ్రాఫ్ ఉంది, మంచి ఓటింగ్ కూడా. నిజంగా ఈ నామినేషన్ లేకపోయినా కూడా చాలా మంచి రెస్పెక్ట్ అయితే నాకైతే కలిగింది. జెన్యూన్ చెప్తున్నా, చాలా బాగా అనిపిస్తుంది. ఈ పులియరా బ్యాచ్ అయితే స్క్రిప్ట్లా కనిపిస్తుంది నాకైతే. శ్రీజ ఎప్పుడు చూసినా ఏదేదో మారుతుంది, సంబంధం లేకుండా మారుతుంటుంది. ఈవెన్ నాగార్జున నిన్న చెప్పిండు, సండే రోజు చెప్పిండు ఆ డిమన్ పవన్కి తన నచ్చలేదు క్యాప్టెన్సీ అన్ఫేర్గా గెలిచిన అని తను ఒప్పేసుకుంటాను. నేను ఒకేసారి నేను మళ్ళీ గేమ్ ఆడతాను డిమన్ పవన్ చెప్పిండు. ఆయన సరే ఈమెకు సంబంధం లేకుండా ప్రధాని ఏలు పెడుతుంటుందో ఎందుకు అర్థం కాదు. నిజంగా తూ మారుతుంటే ఆ ప్రియా శెట్టి ఆ శ్రీజను చూసిన ప్రతిసారి అది ఎందుకు రాని ఫీలింగ్ వస్తుంది. అంటే నిజంగా వచ్చిన ప్రతిసారి స్కిప్ చేసేస్తున్నాను నేనైతే. ఈ సుమన్ శెట్టిని, తనుజాని, ఇమ్మానియేల్ని, భరణిని చూసినప్పుడు చూడాలనిపిస్తుంది. చెప్పన్నా అది నాకు తెలియదు అన్న, నీకు తెలుసు ఓటీపీ ఛానల్ అంటూ నేనైతే అనట్లేదు అనమాట. సో నాకైతే అనిపిస్తుంది శ్రీజ అయితే కొద్దిగా ఓవర్ యాక్టింగ్ అయితే చేస్తుంది బాగా. శ్రీజ కానీ ప్రియా శెట్టికి ఎందుకో అంత ఓవర్ యాక్టింగ్. ఏదో బిగ్ బాస్ 1 నుంచి నేనే ఫాలో అవుతున్నా, బిగ్ బాస్ని వాళ్ళ చెల్లి నేనే అనుకుంటుందో మరి ఏమనుకుంటుందో తెలియదు. కానీ చాలా ఓవర్ యాక్టింగ్ ప్రియా శెట్టి కానీ శ్రీజ కానీ చాలా ఓవర్ యాక్ట్ చేస్తుంది. యాజ్ ఎ కామన్ మ్యాన్గా నాకు అనిపిస్తుంది వీళ్ళకి అసలు కామన్ సెన్స్ ఉందా అన్న ఫీలింగ్ నాకు కలిగింది. నాకు అది ఓపెన్ చెప్తున్నా. ప్రియా శెట్టి గారికి చెప్తే కదా ఇందాకనే వరస్తుందని అసలు చూడబుద్ది అవట్లేదు. తను అందరు ఏమంటూ అందంగా ఉంది అని కామెంట్ పెడుతున్నారు. అందం లేదురా బాబు, ఆంటీలాగా ఉందిరా తను చూడడానికి. అసలు ఏమన్నా ఫీలింగ్ ఉందా మీరు? నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కడు ప్రియా శెట్టి అందంగా ఉంది అందంగా లేదు, తను ఆంటీలాగా ఉంది, చూడబుద్ది కూడా నాకు అవ్వట్లేదు. సో ఇంకా తనుజ చాలా బాగుంది. సంజన కూడా తను ఆల్రెడీ మ్యారేడ్ అయిపోయింది కానీ తనుజ అయితే చాలా బాగుంది. ప్రస్తుతానికి అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మాకు కావాల్సిన మీరు రిక్వెస్ట్ అంది అలాగే చుట్టూ పిక్కలు తీసుకొస్తే ఇంకొద్ది నీ టీఆర్పీ ఎక్కడికో తీసుకెళ్తాం. మనసు అంటే అందం ఉంటాయి కదా. సో ఉప్పల బాలిని అలాగే చుట్టూ ఉప్పల ఒక వీడియో పెడితే 10 మిలియన్స్ పోతాయి అన్న. అటువంటి వ్యక్తులు మీరు తీసుకుని టీఆర్పీ ఎక్కడో లేస్తుంది. అలాగే చుట్టుపిక్కు చెట్టుంది కొంచెం యూత్ బాగా అంటే మనోడు కూడా ఆట ఆడు కాబట్టి అటువంటి వాళ్ళు చూసారు కాబట్టి బాగుంటుందని కోరుకుంటున్నాను అంతే. ప్రియాకను శ్రీజకి గట్టికి ఇచ్చి పడేసింది, మాట్లాడి కూడా చేసింది ఎవరు? సంజన. అవును, గట్టి పాయింట్స్ పెట్టి అదే మీరు నాకైతే అట్లా అనిపించే. సంజన భయపడి వెళ్ళిపోతుంది, శ్రీజతో డిపెండ్ చేయలేకపోతుంది. నేనుతో మాట్లాడమ్మా నేను పక్కకి వెళ్ళిపోతా అంటే నీళ్ళు తాగండి మేడం దగ్గొస్తుంది. కానీ శ్రీజన్ వార్నింగ్ ఇచ్చింది. కానీ శ్రీజకి కరెక్ట్గా వార్నింగ్ ఇచ్చింది అంటే రీతు చౌదరి వార్నింగ్ ఇచ్చిన తర్వాత బిడ్డ బయటకు ఏడ్చింది. అట్టు ఇచ్చింది. నిజంగా రీతు చౌదరి ఇమ్మానియేల్ చాలా గట్టిగా డిపెండ్ చేస్తారు శ్రీజని. కానీ శ్రీజ ఏమనుకుంటే నాకు మంచి మాట్లాడతా, నాకు వాచా తిరిగేముంది, నేను డిపెండ్ చేస్తా. ఇక్కడ మాటలతో పని కాదమ్మా, వర్క్ కావాలా, వర్క్ చేసేటానికి వాల్యూ ఉండదు ఇక్కడ. సుమన్ శెట్టికి అసలు నిజంగా ఆయన ఎంత సైలెంట్ ఉన్నాడో ఒక్కసారి తను గేమ్ ఆడుతుని చూస్తుంటే విపరీతమైన సింపతి గెయిన్ అయిపోయింది అనమాట. ఈయన టాప్ 2 క్యాండిడేట్ అవునాను కదా, టాప్ 2 టాప్ 3 క్యాండిడేట్ తను ఎవ్వడు కొట్టలేడు. 100% ఇమ్మానియేల్ వర్సెస్ సుమన్ శెట్టి నడుస్తుంది ఫైనల్గా. బాగుందన్న నిజంగా చాలా బాగా అన్న నిజంగా అన్న
చాలా అంటే చాలా మంది ఈ రీతు చౌదరి డిమోన్ యొక్క లవ్ స్టోరీ కన్నా కూడా వీళ్ళిద్దరు లవ్ అంటే కామెడీ చాలా బాగుంది. తనుజ ఇమానియల్ చాలా బాగుంది, చూడాలనిపిస్తుంది. చాలా కామెడీ ఉంది, నవ్వు వస్తుంది. ఇమానియల్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అంటే వాళ్ళు ఏమని ఉన్నారన్న కానీ కామెడీ మాత్రం చాలా బాగుంది. ఒక జబర్దస్త్, ఒక ప్రేమ సినిమాలో, ఒక జాతిరత్నం సినిమా చూసిన ఫీలింగ్ అది కలిగింది. ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ ఎవరిస్తా అంటే ఇమానియల్. ఒకటి ఏంటంటే అన్న కామెడియన్స్ ఎప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ చరిత్ర కప్పు కొట్టలేదు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక కామెడియన్స్ కప్పు కొట్టబోతున్నారు. అది సుమన్ శెట్టి లేకపోతే ఇమానియల్ అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో మరి భరణి గారిది తనుజ గారి రిలేషన్ ఎలా అంటే ఫాదర్ అండ్ డాటర్? అవును, అది చాలా ప్యూర్గా అనిపిస్తుంది అన్న. ఎందుకంటే భరణి గారు శివాజీ లాగా ఉంటాడు. మనం చూస్తే బిగ్ బాస్ ఏమైనా శివాజీ ఎలా ఉంటాడు, తను అలాగే అంటే ఒక హౌస్ పెద్దోన్లాగా ఉంటూనే కానీ కొద్దిగా భయపడుతున్నారు. వీళ్ళకి గెలిపితే మళ్ళీ నాకు ఏం ప్రాబ్లం అవుతుందని కొద్దిగా భరణి భయపడతారు. కానీ చాలా జెన్యున్ పర్సన్. వాళ్ళిద్దరి మధ్య ఫాదర్ డాటర్ సెంటిమెంట్ చాలా బాగా అనిపించి చూడడానికి కూడా అది ఇంత క్యూట్గా ఉంటుంది అన్న ఫీలింగ్ అనేది. వీళ్ళ జెన్యున్ పర్సన్ అన్న. ఇమ్మానియల్ జెన్యున్ పర్సన్, భరణి జెన్యున్ పర్సన్, సుమన్ శెట్టి జెన్యున్ పర్సన్, తను కూడా చాలా జెన్యున్ పర్సన్. ఫేక్ అంటే అట్టర్ ఫ్లాప్ ఎవరంటే శ్రీజ, ప్రియా శెట్టి అట్టర్ ఫ్లాప్. ఎంత త్వరగా వాళ్ళని తీసేస్తే అంత బాగుంటుంది బిగ్ బాస్. కలకలలాడతాను నేను కోరుకుంటున్నాను. ప్రియా శెట్టి 100% అవుతుంది. తన కోసం కూడా నేను యాగాలు స్టార్ట్ చేసిన 100% తను బయటకు పంపించే వరకు వదిలేను. తను అయితే ఒకటన్ చెప్తానందాక టాప్ 5. నిన్న తనుజ వచ్చేసి భరణి గారికి ఇమాన్యుయల్ గురించి కొంచెం క్యూట్ గా చెప్తుంది కదా, అంటే కంప్లైంట్ ఇస్తుంది. ఎలా అనిపించింది? బాగుంది నిజంగా చూడండి, చాలా చాలా బాగుంది. నాకైతే నచ్చింది. తనుజ గారి యొక్క క్యూట్నెస్ కానీ ఇమానియల్ యొక్క టైమింగ్ కానీ చాలా బాగుంది. చూసే వాళ్ళకి కూడా అరే చూడొచ్చురా బిగ్ బాస్ అనే ఫీలింగ్ అయితే. నిన్న అయితే కొన్ని బూత్ పురాణం 3 పదాలు వాడిరన్న. పతివత్రి అది అన్నారు, ఇది గాజులు వేసుకున్నారు అన్నారు. అట్లా కొన్ని లత్కూర పదాలు వాడారు. అటువంటి వాడుకుంటే బాగుంటుంది నేషనల్ షోలో అని కోరుకుంటున్నాను అంతే.